నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ తీరుపై వైసీపీ కార్పొరేటర్లు భగ్గుమన్నారు. మేయర్ శ్రవంతి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గంలో ఉన్నట్లుగా సమాచారం. కౌన్సిల్ హాల్లో సీఎం ఫోటో విషయంలో మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. మేయర్ మాటలను తప్పుపట్టిన వైసీపీ కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అజెండా పేపర్లు చించేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్కు వ్యతిరేకంగా కార్పొరేటర్లందరూ ముక్త కంఠంతో నిరసనకు దిగడంతో మేయర్ మాట్లాడుతున్నదేమీ వినిపించలేదు. తాను చెప్పేది వినాలని ఆమె పదే పదే చెప్పినా కార్పొరేటర్లు మాత్రం తమ నినాదాలు ఏమాత్రం ఆపలేదు. ఈ కార్యక్రమంలో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. తనపై రాజకీయ కుట్రతోనే వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సమావేశంలో గందరగోళం సృష్టించారని మేయర్ శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కౌన్సిల్ హాల్లో పెట్టడం నాకు కూడా ఆనందదాయకమే. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూస్తే నాకైతే ఏం ప్రాబ్లం లేదు కౌన్సిల్ హాల్లో పెట్టడం వల్ల. నా ఛాంబర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. మీరు చూస్తే నాకు తెలియదని మాత్రమే అడిగాను. కానీ నేను చెప్పే మాట గౌరవ సభ్యులు వినిపించుకోకుండా ఉండడం వల్ల నేను సభ వాయిదా వేసి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఒక మేయర్ అయినటువంటి నన్ను, ఒక గిరిజన మహిళ అయినటువంటి నన్ను, మోరిళ్ళ గౌరీ, విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల్ శ్రీనివాసులు యాదవ్ ఒక మహిళ నన్ను కూడా చూడకుండా నన్ను తోసి నా చీరలాగే అంత పరిస్థితి చేశారు. ఒక గిరిజన మహిళగా నేను ఉండి కూడా నన్ను అలా చేయడం జరిగింది. నేను దీనికి తీవ్ర అవమానంగా భావిస్తూ దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మహిళ మీద అలాగా మరీ అంత ఇదిగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది నేను ఒక మేయర్గా ఉండడం వల్ల ఉండి ఉన్నా కూడా నన్ను అలా చేయడం అన్నది నాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి నేను కంప్లైంట్ కూడా ఇస్తాను. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సభ కంటిన్యూ చేస్తామని.